ఇది ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసే ఘటన. రష్యా సమీపంలో ఇప్పుడు 2 అణు సబ్మెరైన్స్ కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో ఈ 2 అణు ఆయుధాలు రష్యా దగ్గరకు వచ్చి నిలిచాయి. ఒకవైపు అమెరికా, మరోవైపు రష్యా సై అంటే సై అంటున్నాయి. మాటల యుద్ధం నుంచి నిజమైన యుద్ధం వైపు వెళ్తున్నాయి. ఇంతకీ నెక్స్ట్ ఏం జరగనుంది? మరింత ప్రమాదకరమైన అణుయుద్ధం ముంగిట ప్రపంచం నిలుస్తోందా? ఇంతకీ ట్రంప్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. డెడ్ హ్యాండ్ అనే పాత అణు ప్రతీకార వ్యవస్థ గురించి హెచ్చరిస్తూ అమెరికాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు మెద్వెదేవ్. ఇది ట్రంప్కు కోపం తెప్పించింది. పైగా భారత్పై ట్రంప్ వేసిన టారిఫ్ల విషయంలోనూ రష్యా తీవ్రంగా స్పందించింది. ఇదంతా కలిసి ట్రంప్కి చాలా సీరియస్గా అనిపించింది. అందుకే ఏదైనా అనుకోని ఘటనలు జరిగితే వెంటనే స్పందించేందుకు ముందుగానే 2 అణు సబ్మెరైన్స్ను రష్యా సమీపంలోకి పంపించారు. ఇక ఇదంతా జరుగుతున్న సమయంలో మరో ఆసక్తికర ఘటన జరిగింది. యుక్రెయిన్పై జరుగుతున్న యుద్ధంలో అమెరికా ముందుగా పెట్టిన షరతులను ట్రంప్ సడన్గా మార్చేశారు. మొదటగా ఇచ్చిన 50 రోజుల కాల పరిమితిని 10 నుంచి 12 రోజులకు తగ్గించారు. ఈ నిర్ణయం రష్యాకు చాలా అసహనంగా అనిపించింది. దీంతో మెద్వెదేవ్ మళ్లీ మరోసారి తీవ్రంగా స్పందించారు. ఇలా చేస్తే మీపై కూడా దాడి చేయాల్సి వస్తుందంటూ ట్రంప్ను హెచ్చరించారు. ఇది ట్రంప్కు మరింతగా ఆగ్రహం తెప్పించింది. ఒకవైపు టారిఫ్ వివాదం, మరోవైపు యుక్రెయిన్పై యుద్ధాన్ని ఆపాలంటూ కాల పరిమితి తగ్గింపు లాంటివన్నీ కలిసి పరిస్థితిని అదుపు తప్పేలా చేశాయి. అందుకే ట్రంప్ తన నిర్ణయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా 2 అణు సబ్మెరైన్స్ను రంగంలోకి దింపేశారు. ఇక మెద్వెదేవ్ చేసిన వ్యాఖ్యల్లో అందరికన్నా ఎక్కువగా దృష్టి ఆకర్షించింది డెడ్ హ్యాండ్ అనే పదం. ఇది భయాన్ని కలిగించే పదం. ఇది పాతకాలం సోవియట్ యూనియన్ సమయంలో రూపొందించిన ఒక అణు ప్రతీకార వ్యవస్థ. ఈ వ్యవస్థ పనిచేసే విధానం చాలా భయంకరంగా ఉంటుంది. ఒకవేళ రష్యా పైన పెద్ద ఎత్తున అణుదాడి జరిగి అక్కడి నాయకత్వం అంతా చనిపోయినా ఈ వ్యవస్థ ఆటోమేటిక్గా అమెరికాపై అణుదాడి చేయగలదు. మనుషులు ఆదేశించకపోయినా ఇది పనిచేస్తుంది. మెద్వెదేవ్ దీన్ని గుర్తు చేయడం అమెరికాను షాక్కు గురిచేసింది. ఎందుకంటే ఇది నేరుగా అమెరికాకు ఒక బెదిరింపు లాంటిదే. మరోవైపు ట్రంప్ ఆదేశించిన ఈ 2 అణు సబ్మెరైన్స్ సైలెంట్గా సముద్రాల్లో దాగున్నాయి. ఈ సబ్మెరైన్స్ సాధారణంగా కనిపించవు, ట్రాక్ కూడా చేయలేం. సముద్రం లోతుల్లో ఉండి శత్రువుకు తెలియకుండానే కదులుతాయి. ఇప్పుడివి రష్యా సమీపంలో ఉన్న కీలక ప్రాంతాల్లో తిష్ట వేసుకుని కూర్చున్నాయి. బారెంట్స్ సముద్రం వైపు ఇవి ఉన్నట్టుగా కొన్ని నివేదికలు చెప్తున్నాయి. ఇక ఏది ఏమైనా 2 పెద్ద దేశాల గొడవ కారణంగా ప్రపంచం ఇప్పుడు టెన్షన్లో పడింది. ఒకవైపు ట్రంప్ అణుబలాన్ని చూపిస్తున్నారు, మరోవైపు రష్యా తన పాత భీకర యంత్రాలను గుర్తు చేస్తూ బెదిరిస్తోంది. ఈ 2 దేశాల మాటల యుద్ధం ఒక్కసారి మితిమీరితే అది అసలు యుద్ధంగా మారే అవకాశమే ఉంది. ఒకవేళ ఈ యుద్ధం మొదలైతే ఓడేదెవరో కాదు, సామాన్య ప్రజలే.